జగన్మోహన్ ఉన్నాడు, అతనికి ఫాలోయింగ్ వచ్చింది, పాల పొంగులా చల్లారిపోయింది కదా. అవును అవునా కదా. ఎవరు బాబు వీడు అనవసరం బాబు, వీడితో మరి పనికిరాదు, వీడు దొంగోడ్రా బాబు అని అర్థమైపోయింది అందరికీ. ముందేదో తెలియక అతను అధికారంలోకి వచ్చేదాకా ఏం చేస్తాడో అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అన్నట్టుగా. ఇప్పుడు మాకు ఒక పాట ఉంది, మా వైపున పాడతారు, అత్తర సాయిబోరారని ఒక పాట ఉంటుంది. అందులో అందరు మొగుళ్ళు భీమారం వెళ్ళి బిందులు తెచ్చారు, నా మొగుడు భీమారం వెళ్ళి పళ్ళికిలించ బిత్తరపోయాడే అని పాడతారు. అవును. అలాగే అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళిచ్చి వచ్చారని దేవుడు పొళ్ళిస్తారు కదా, నా మొగుడు పొళ్ళికిలించాడు పళ్ళికిలించి వచ్చాడు. ఆ పాటలో మీరు తీసుకునే సందర్భాలు కరెక్ట్గా ఉంటాయి, ఆ చరణాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, అందరూ పెద్ద పెద్ద సమ్మిట్లు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఈ దేశాల్లో గట్రా, వెళ్ళి ఇలా చేతులు పిసుక్కుంటే ఎరుసూపులు చూస్తూ కూర్చుని కూడా. అవునా కదా. ఇంకో నాయకుడు ఎవడెళ్ళినా చదువుకున్నా చదువుకోకపోయినా ఒక రకమైన వాతావరణం, ఒక హోదా, స్టేటస్ నిలబడేలాగా ఒక గంభీర్యం అన్నీ ఉంటాయి. మేనరిజమ్స్ కూడా కొంతమంది చాలా మందికి నచ్చలే ఆ విషయంలో. అతని మేనరిజం చాలా వరస్ట్గా ఉంటాయి. అలాగే అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళిచ్చి వచ్చారు, నా మొగుడు పొళ్ళికిలించి వచ్చాడు అని అంటది కదా. అలాగా ఎవరన్నా చావుకి వెళ్ళినా ప్రమాదాల దగ్గరికి వెళ్ళినా అందరూ విషాదంగా ఏంటి జరిగిందని చూస్తే ఇతను మాత్రం పొళ్ళికిలిచ్చి వస్తాడు అక్కడ. అవునా కదా. శవాల దగ్గరికి వెళ్తే ఎవడన్నా నవ్వుతాడండి. ఇది పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చంద్రోదయం అయింది. పవన్ కళ్యాణ్ గారు మంచి పవనం సమీరం, అంటే శీతల సమీరం పవనం బాగా పవన్ కళ్యాణ్ గాలి వేస్తుంది హాయిగా. బీజేపీ కూడా ఉన్నారు వెనకాల, వాళ్ళు నేను పొగడలేను కాబట్టి వాళ్ళు ఏదో ఉన్నారు అండగా. లెట్ దెమ్ హ్యాపీగా, వాళ్ళు మంచి రోజులు వచ్చినాయి, బాగా హాయిగా మళ్ళీ పొరపాటు చేయకుండా ఈ దొంగోళ్ళు బందిపోటు దొంగల్ని కొట్టండి, పర్లేదు, ఏమీ పర్లేదు. ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేసిన జగన్ ప్రేమికుడు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా దూరేసి ఆ పాములు ఓవర్ యాక్షన్ చేస్తే ఆడు ముఖం పగల కొట్టండి, ఏం పర్లేదు. రఘురామరాజు గారికి బాగా దగ్గరగా ఉంటారు, సో ఆయనకి ఇంకా పదవి రాలేదు. చాలామంది కొంచెం మదన పడుతున్నారు ఆ విషయంలో. ఏంటి ఇంకా ఆయన్ని కొంచెం అందరికీ బాధ ఉంది. డెఫినెట్గా రఘురామకృష్ణరాజు గారు మంచి ఫైటరు. నిన్న కూడా 4 సంవత్సరాలుగా అదు పెరగని పోరాటం చేశాడు, నిత్యం గాను గడిచేయడం. వాళ్ళకే ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకనే చెరుకు మిషన్లో చేయబెట్టినట్టు ఉండేది ఈయన మాట్లాడుతుంటే. అవును. మధ్యాహ్నం 1 గంటకు పెట్టివాడు దుకాణం ఈయన, వాళ్ళ అన్నం తినే టైంలో. వాళ్ళకి అన్నం సహించదనమాట. ప్రతి నిత్యం వార్తాపత్రికలు ఉదయం వస్తే ఈయన మధ్యాహ్నం వచ్చేవాడు. ఈయన అంటే వార్తాపత్రికలు వెళ్ళని చోటు ఉందేమో కానీ ఈయన మాట, ఈయన తాలూకు చర్చ ప్రజల్లోకి వెళ్ళని రోజు లేదండి. అంటే అవిశ్రాంతంగా పోరాడాడు. ఇప్పుడు ఉండి నియోజకవర్గానికి కూడా ఆయన వేరేగా ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఆయన ఎంపీ అవ్వాలి, ఎంపీ అవ్వలేకపోయాడు. పార్టీ కూడా ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్యేకి పక్క తప్పించి ఈయనకి ఇచ్చి గౌరవించింది. అలాగే అదే ఊపులో ఆయనకి ఏదో పదవి వచ్చి ఉంటే బాగుండేది. నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన న్యాయం చేస్తాడు అనుకుంటున్నాను. రఘురామకృష్ణరాజు గారికి ప్రోటోకాల్ ఉండేలాగా ఆయన గౌరవం ఏమాత్రం తగ్గకుండా ఆయన పోరాటానికి విలువిచ్చి మంచి మంచి పొజిషన్లో పెడతాడు అనుకుంటున్నాను. అంటే కానీ ఎలా కదా టీటీడీ చైర్మన్ అవుతారని అన్నారు. అది చైర్మన్ అయ్యి మనం చెప్పలేం కానీ అంత స్థాయిలో మనం దాన్ని ఊహించలేం. కానీ ఎక్కువ ఆశ పెట్టుకుంటే ఆశాభంగం చెందుతాం. కానీ ఆయనకి మాత్రం ఖచ్చితంగా నా సూచన ఏంటంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు, రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితులు అంతా. అవును. అప్పుడు ఏం చేయాలి? అధికారుల్లో అవినీతి లేదా దుర్మార్గాలు చేసిన వాళ్ళందరూ పని పట్టడానికి ఏబీ గారిని, రాజకీయ నాయకులు దుర్మార్గాలు చేసి దొంగతనాలు చేసిన వాళ్ళందరూ పని పట్టడానికి ఈయన్ని ఒక కమిటీలు వేసి దానికి చైర్మన్ కింద చేసి వాళ్ళ మీద వదిలేస్తే బాగుంటుంది అనుకున్నాను నేను. అది అంతేగాని బ్రహ్మాండంగా ఉంటుంది. అది చేస్తే బాగుండదు. అది చేస్తారేమో అనుకుంటున్నాను నేను, చెయ్యొచ్చు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ చిల్లర గొడవలతోటి ఉండకూడదు. వాళ్ళ పనులు చేసుకుంటూ పోవాలి. వీళ్ళ పని పట్టడానికి ఒక విభాగం కావాలి, ఒక వ్యవస్థ ఉండాలి. మామూలుగా ఈ రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు చేసిన తక్కువ కాదు కదా. దీన్ని ప్రత్యేకించి ఒక విభాగాన్ని పెట్టి దానికి అధిపతిని చేసి వదిలేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే శుభ్రంగా మడతడి దున్నేస్తాడు వాళ్ళని పట్టుకుని. అలాగే అధికారుల విషయంలో ఏబీ గారు అలాంటి వాళ్ళని వాడుకోవాలి. ఇది చేస్తే బాగుండని ఉన్నది. ఇది చేస్తారని ఆశాభావం ఉంది.
హ్మ్.